టాలీవుడ్ లో దేవర ఫీవర్ నడుస్తోంది. ఆ నోట ఈ నోట ఏ నోట విన్నా దేవర గురించే మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, ట్రైలర్ తో మూవీపై ఫుల్ హైప్ క్రియేట్ అయింది. నందమూరి ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ కెరియర్ లో బిగ్గెస్ట్ మాస్ బొమ్మగా దేవర నిలుస్తుందని నమ్ముతున్నారు. ప్రీ బుకింగ్స్, ఓవర్సీస్, అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సినిమా మిగతా సినిమాలను వెనక్కి నెట్టింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా దేవర కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. బాలీవుడ్ లో గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ సూపర్ సక్సెస్ అయింది. హిందీలో ప్రమోషన్ పూర్తి చేసిన దేవర టీం టాలీవుడ్ పై ఫోకస్ చేయనున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో దేవర మూవీపై కొంచెం నెగిటివిటీ ఉంది. అందుకే టాలీవుడ్ ప్రమోషన్ స్టార్ట్ చేసి ఆ నెగిటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోంది దేవర టీం. 2 భారీ ఈవెంట్స్ నిర్వహించాలని కొరటాల ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ఓ ఈవెంట్ నిర్వహించి రిలీజ్ కి 2 రోజుల ముందు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేసినట్లు నందమూరి కాంపౌండ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈవెంట్స్ కి కూడా పాన్ ఇండియా హీరోలను చీఫ్ గెస్ట్ గా పిలవాలని దేవర టీం ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా RRR టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి, రామ్ చరణ్ తో ఈ చిట్ చాట్ ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబుని పిలవాలని ఎన్టీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబును దేవర టీం సంప్రదించగా ఇందుకు ప్రిన్స్ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో భరత్ అను నేను ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చి సందడి చేశాడు. దీంతో అప్పటి నుంచి మహేష్, తారకుల మధ్య బాండింగ్ మరింత ఎక్కువైంది. అయితే ఈ ఈవెంట్ కు మాత్రం మహేష్ వస్తే అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోతుందని చెప్పవచ్చు.